ఆఫ్టర్ సాంగ్. ఒరే మామా, చెప్పరా మామ. ఎల్లుండి చంద్రగ్రహణం ఉందంట్రా. మరి మనం రేపే నిమజ్జనం చేసేయాలి. సరే, మనం రేపే నిమజ్జనంగా రెడీ చేయి. సరే, అంతా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ డే విసర్జన్. ఒరే అలీగా, తొందరగా రా, నిమజ్జనం చేసేద్దాం. మళ్ళీ చంద్రగ్రహణం వచ్చేస్తుంది. వస్తున్నా మామ, వస్తున్నా. ఇదిగో మరి తొందరగా రా. మెల్లిగా మెల్లిగా జాగ్రత్తగా పట్టుకోరా మామ. మెల్లిగా. అగో ట్రాక్టర్ అక్కడే ఉంది, ఎక్కించేద్దాం మెల్లిగా. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఒరే మామ, మరి లడ్డు ఉండిపోయింది గారా. అవును కదరా, మర్చిపోయా. బాబు మైక్ అందుకోమ్మా. ఈ సంవత్సరం గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, జై గణేష్, జై జై గణేష్. ఈ సంవత్సరం వినాయకుడు లడ్డూని 50 రూపాయలకి అందించే సదవకాశాన్ని గ్రామ ప్రజలందరికీ కల్పిస్తున్నాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మా అలీగాడ్ దగ్గర ఉన్న టోకెన్స్ని కొనుగోలు చేసి ఇక్కడ ఉన్న హుండీలో వేయవలసిందిగా ప్రార్థన. అందరూ దాన్ని హుండీలో వేసిన తర్వాత మేము దానిలో నుంచి ఒక చీటిని బయటకు తీసేదాము. అందులో ఉన్న వారికే ఈ లడ్డు సొంతం. కావున 51 రూపాయలకే లడ్డు వస్తుంది కనుక భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. జై గణేష్, జై జై గణేష్. రండమ్మా, రండి, పేర్లు చెప్పండి. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఏంట్రా, చూస్తుంటే హుండీ నిండిపోయినట్టుంది. అవునరా, కూపన్లు కూడా అయిపోయినాయి. నా నడ్డి కూడా ఎరక్కొట్టేశారు. ఏంట్రా, కూపన్లు అయిపోయినాయా? మరి చెప్పవే, ఆ కూపన్ తీద్దాం. అరే బాబు, ఆ డబ్బా అందుకున్నాయన. ఇప్పుడు కూపన్ తీస్తున్నా. క్రేజీ మోజీ అండ్ టీమ్, క్రేజీ మోజీ అండ్ టీమ్ ఈ లడ్డూని పొందారు. కావున వారొచ్చి ఆ లడ్డూని తీసుకెళ్ళవలసిందిగా ప్రార్థన. జై గణేష్, జై జై గణేష్. లడ్డూని ఇవ్వండి. అమ్మయ్య, బాగానే డబ్బులు వచ్చినాయిలే. దీంట్లో టెంట్లో అద్దె కట్టేసుకోవచ్చు. అరే బాబు, ఇంకా తిప్పండి బండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా బాబు. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. ఒరి ఒరి ఒరి, విఘ్నేష్ మునిగిపోతున్నారా. ఒరి అలీగా, RRR ప్లాన్ గుర్తుందిగా, అమలు చేయి. ఒరే మామ, విఘ్నేష్ కనపడ్డా? లేదురా, నాకు విఘ్నేష్ ఏం కనపడట్లేదు. కానీ నేను లోతుకి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఏదో బలంగా పట్టుకొని లాగిందిరా. అదేంటో అర్థం కావట్లేదు. రే రే రే, అసలు ఎందుకు దిగావు అందులోకి? ఎందుకు దిగావు అంటున్నాను. నువ్వు అందులో పడిపోతే మేమేమైపోవాలి అందరం? ఎందుకు పెట్టారా మీరు వినాయకుడిని? వినాయకుడి నుంచి 4 అంశాలు కూడా నేర్చుకోలేకపోతున్నారు. వినాయకుడికి పెద్ద చెవులు ఉండేది ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని విని నేర్చుకోవడానికి. వినాయకునికి చిన్న నోరు ఎందుకు ఉంటుందంటే తక్కువగా మాట్లాడి గొడవల జోలికి పోకుండా సుఖంగా ఉండడానికి. వినాయకునికి చిన్న కళ్ళు ఎందుకు ఉంటాయంటే లక్ష్యాన్ని సూటిగా చూడడానికి మరియు చిన్న చిన్న విషయాలను గమనించడానికి. వినాయకునికి పెద్ద తల ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ఆలోచించమని, తెలివిగా ఉండాలని. వినాయకునికి ఒక దంతం మాత్రమే ఉంటుంది ఎందుకంటే చెడని విసిరి పారేయమని. పెద్ద కడుపు ఉంటుంది, అందులో మంచి చెడు రెండింటినీ జీర్ణించుకోవడానికి. వినాయకుడు తొండాన్ని అటుకి ఇటుకి తిప్పుతూ ఉంటాడు ఎందుకంటే అవసరానికి అనుగుణంగా తన శరీరాన్ని మార్చుకోవడానికి.
అలాగే మనం కూడా సిచ్యువేషన్ని బట్టి ప్రవర్తించాలి. వినాయకునికి అభయహస్తం ఉంది, ఎందుకంటే అందరికీ జాలి చూపించాలని. వినాయకునికి ఎలుక వాహనంగా ఉంటుంది. దీనికి అర్థం ఏమిటంటే ఏ చిన్న జంతువు అయినా గొప్పదే. సారీ నాన్నగారు. సర్లే, ఇంకా 10 ఇంటికి పోదాం. నాన్నగారు, మరి విఘ్నేష్? నిమజ్జనం మనకి నేర్పేది ఏంటి అంటే, మనిషి ఉన్నా లేకున్నా వాళ్ళు నేర్పిన మంచి పాఠాలు జ్ఞాపకాలతో మన జీవితాన్ని ముందుకు నడపాలి. ఇంకా ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి చూడాలి. అలాగే విఘ్నేష్ కూడా.